ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెద్దపల్లి జిల్లా పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టులు కొనసాగుతున్నాయి. ఇక బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్ కుమార్ తో పాటు మరో 20 మందిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్వీ కన్వీనర్ కోయిడ సతీష్ తో పాటు 10 మంది బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెండింగ్ బిల్లులపై స్పష్టమైన హామీ ఇవ్వకుంటే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ హెచ్చరించిన నేపథ్యంలో ఈ అరెస్టులు చేసినట్లు తెలుస్తోంది. రామగుండంలో పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేశారు. మరోవైపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. పెద్దపల్లిలో జరిగే ముఖ్యమంత్రి సభకు ఆర్టీసీ బస్సులు తరలించారు. దాంతో కొన్ని గ్రామాలకు పూర్తిగా బస్సులు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారులపై బస్సుల కోసం ప్రయాణికులు వేచి చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా పెద్దపల్లి సభ పెడతాడు. ఏదైతే యువజన వికాస్ అంటూ ఒక సభ పెడతాడు, దానికి ఏదైతే యువజనులందరినీ అరెస్ట్ చేసి ఆ సభ పెట్టడం శోచనీయం. ఎందుకంటే హైదరాబాద్ నాశనమైంది. అదేవిధంగా రైతు బంధుకు రామ్ చెప్పారు. ఇలా ఎక్కడ చూసినా ఏ హాస్టల్ చూసినా విద్యార్థులంతా కూడా అరిగోసపడుతున్నారు. సరైన ఏదైతే ఆహారం అందించగా ఏదో గొప్ప విజయాలు సాధించాలని ఆ విజయాలకు సంకేతంగా సభ పెట్టడము ఏదైతే ప్రజలందరూ హర్షిస్తలేరు. ఎందుకంటే రైతు రుణమాఫీ కూడా పూర్తిగా చేశామని చెప్పారు, కానీ ఆ రుణమాఫీ కూడా రైతులందరికీ అందని విషయం అందరికీ కనబడుతుంది. రేవంత్ రెడ్డి గారు ఒక సంవత్సరం పాలనలో విజయోత్సవ సందర్భంగా పెద్దపల్లికి విచ్చేస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రతిపక్ష పార్టీలను ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం అని కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు.